ఇప్పుడు స్వామికి అలా చేయెత్తే నమస్కారం చెయ్యాలి. ఆయన రూపమే అది. అంటే ఆయనలో కలిసిపోయాం మనం, అప్పుడు అయిపోయామంత ఇలా పెట్టామంటే నువ్వు నేను ఒకటే, సేమ్ పిచ్ అని చిన్నపిల్లలు చెప్తారు చూడండి, గిలుతారు పట్టుకొని, సేమ్ పిచ్ అంటారు. ఎందుకు ఇద్దరు ఒకటే గౌనేస్తే సేమ్ పిచ్ అని గిలుతారు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గరికి ఇలా అందామనుకో, సేమ్ పిచ్ దా అంటాడు ఆయన. సేమ్ పిచ్ అంటే నాకున్న పిచ్చే నీకేముందని. మరి అదే కదండి ఆ స్వామి ఇలాగే ఉంటాడు. ఆయన చూసుకొని ఈ మకర తోరణం కలిపితే సరిగ్గా నెత్తిమీ చేతులు పెట్టుకుంటూ మనం ఎలా ఉంటాం. అందుకే గోవిందా అన్నప్పుడు ఇలా పెడుతూ ఉంటాం. తిరుపతిలో దర్శనానికి అరగంట ముందు నుంచి ఇలా పెట్టుకుని పోతాడు. తీరా అక్కడికి వెళ్ళాక తోసేస్తారు మొత్తం అంతే. దాని ఉద్దేశం అదే. ఇక్కడ చేయెత్తి మొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవే పలుకగవలయం. నేను నోరెత్తి మాట్లాడితే నా బదులుగా నువ్వే మాట్లాడాలి స్వామి అని స్వామివారిని ప్రార్థించాలమ్మా. అప్పుడు మన వాక్కు శుద్ధం అవుతుంది. ఎక్కడ వాక్ శుద్ధి ఉందో అక్కడ వాక్ సిద్ధి ఉంటుంది ఖచ్చితంగా. వాక్ సిద్ధి అంటే ఆయన ఏదంటే అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే వాక్ శుద్ధి ఉంటే. ఎప్పుడు అసత్యం మాట్లాడకూడదు, సత్యం మాట్లాడడానికి భయపడకూడదు. ఒకవేళ సత్యం మాట్లాడే పరిస్థితి లేదు, మనకెందుకు ఈ గొడవ అంటే మాట్లాడకుండా ఊరుకోవాలి, కానీ అసత్యం చెప్పద్దు. ఎప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. మౌనంగా ఉండడం కంటే మాట్లాడడం మంచిది సందర్భాన్ని బట్టి. మాట్లాడడం కంటే సత్యం మాట్లాడడం మంచిది. సత్యం మాట్లాడడం కంటే కూడా ధర్మంతో కూడిన సత్యంతో మాట్లాడడం మంచిది. వ్యాసభారతంలోనే చెబుతాడు.